మూడోసారి మోడీ ప్రధాని అయితే బడుగు బలహీన వర్గాలు మైనారిటీలకు సంబంధించి రిజర్వేషన్లు పూర్తిగా తొలగించేందుకు అవకాశం ఉంది, రద్దు చేస్తారని ఒక ఆరోపణలు అయితే తెర మీదకి వస్తున్నాయి. స్వతహాగా ప్రధానమంత్రి మోడీయే మరి మేము ఎటువంటి రద్దు చేయము, ప్రజలకు అండగా ఉంటాము, రిజర్వేషన్లను కొనసాగిస్తామని చెప్పినా కూడా ప్రజల్లో మాత్రం ఇటు విపక్షాలు మాత్రం ఖచ్చితంగా ఇదే అస్త్రంగా ప్రజలకు వెళ్తున్నాయి. ఒకవైపు రాజ్యాంగాన్ని కూడా మారుస్తామని చెప్తున్నారు. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చో మనతో పాటు మాట్లాడేందుకు విఠల్ ఉన్నారు, వారిని అడిగి తెలుసు. సరే, ఇప్పుడున్న పరిస్థితిలో రిజర్వేషన్ల సమస్య చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తుంది, రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారు. అసలు ఈ అంశాలను ఏ విధంగా చూడొచ్చు? భారతీయ జనతా పార్టీ దేశంలో 2004 కన్నా ముందు కూడా ఈ దేశాన్ని పరిపాలించింది. అప్పుడు రాజ్యాంగాన్ని మార్చలేదు, రిజర్వేషన్ మార్చలేదు. 2014 నుంచి ఈ రోజు వరకు కూడా 2024 వరకు కూడా భారతదేశంలో పూర్తి స్థాయి ఒకవేళ మార్చాలనుకుంటే రాజ్యాంగాన్ని రిజర్వేషన్ మార్చే మెజారిటీ ఉంది. అయినప్పుడు కూడా రిజర్వేషన్కి పటిష్టంగా అమలు చేసింది తప్ప రిజర్వేషన్ జోలికి వెళ్ళలే. ఇవాళ దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఓటమి పాలవుతాము, 20 సీట్లు 30 సీట్లు కూడా రావు అనేటువంటి కాంగ్రెస్ పార్టీ సర్వేలు చెప్పిన తర్వాత ఏకంగా వాళ్ళ నాయకుడు ఉత్తరప్రదేశ్ నుంచి అక్కడ మెజారిటీ హిందువులు ఉంటారని చెప్పేసి ఎక్కడైతే ముస్లిమ్స్ మెజారిటీ ఉన్నటువంటి ప్రాంతాన్ని వెతుక్కొని వాయనాడుకి వెళ్ళి అక్కడ పోటీ చేసినట్టు రాహుల్ గాంధీ ఇవాళ దేశవ్యాప్తంగా 20 సీట్లు 30 సీట్లు కూడా రాని రాహుల్ గాంధీ చివరికి మొత్తం కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతున్నటువంటి సందర్భంలో పేద ప్రజల్ని రెచ్చగొట్టే రీతిలో, ఎస్సీ ఎస్టీ బీసీలను రెచ్చగొట్టే రీతిలో మోడీ గెలిస్తే మీ రిజర్వేషన్స్ అవుతాయంట, మోడీ గెలిస్తే రాజ్యాంగబద్ధ ఒక విష ప్రచారము, దుష్ప్రచారము, అదేవిధంగా ఫేక్ న్యూస్. ఏకంగా ఈ దేశానికి అమిత్ షా గారి హోంమంత్రి వారి యొక్క వార్తనే, వారి యొక్క వీడియోనే ఫేక్ చేసి, మార్ఫింగ్ చేసి, క్రైమ్ చేసి ప్రజలకు తప్పుదో పట్టించే ప్రయత్నం ఇది చేస్తూ ఉంది. ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే రాష్ట్రంలో 6 గ్యారంటీలు అమలు చేస్తారు అన్నటువంటి ఇక్కడ తెలంగాణలో అడుగుతూ ఉన్నారు, గల్లాబట్టి అడుగుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులని. ఓటుకు నోటు కేసు ఏమైందని అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ ఫేక్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది అడుగుతూ ఉన్నారు. కాళేశ్వరం మీద నువ్వు జైల్లో పెడతావు, కేసీఆర్ని ఎందుకు పెడతలేవని అడుగుతున్న తరుణంలో దీన్ని డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఒక ఫేక్ వార్తను సృష్టించి ప్రజల మనసులో విషం నాటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మోడీ గారు అనేక సందర్భంలో చాలా సభలలో నేను బతుకున్నంత వరకు, బీజేపీ ఉన్నంత వరకు, నేను బతుకున్నంత వరకు ఈ దేశంలో రాజ్యాంగం మార్చము, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మార్చమని అనేక వేదికల్లో చెప్పినప్పటికీ కూడా మరి ఏకంగా ఈ ప్రజలకు నమ్మకం విశ్వాసం ఉన్నటువంటి మోడీ గారి సాక్షాత్ వచ్చి చెప్పినప్పటికీ కూడా మరి ఎవరు వచ్చి చెప్పాలి? ఈ దేశంలో దేవుడు వచ్చి చెప్పాలా? శ్రీరాముడు వచ్చి చెప్పాలా ప్రజలకు? మోడీ గారే దేశ ప్రధాని హోదాలో మేము ఇప్పుడు గతంలో మార్చలేదు, ఇప్పుడు మార్చము, భవిష్యత్తులో మార్చమని చాలా స్పష్టంగా చెప్పినప్పుడు కూడా ఈ విషయ ప్రచారం ఏంటి? ఒకసారి మీరు వినండి మోడీ గారు ఏం మాట్లాడినరో. అవి అనేక వేదికల మీద కూడా మాట్లాడారు. भारतीय जनता पार्टी को जब तक बीजेपी है, जब तक मोदी है, बाबा साहब आंबेडकर ने, भारत के संविधान ने एससी एसटी ओबीसी और सामान्य वर्ग के लोगों को जो आरक्षण दिया है उसकी पूरी रक्षा की जाएगी. ఇప్పుడు ఇంతకన్నా ఏమి చెప్పాలి? ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి హోదాలనే జబ్ తక్ బీజేపీ హై, జబ్ తక్ మోదీ హై, రాజ్యాంగం ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ని మేము రక్షిస్తాము, కాపాడుతామని చెప్పినప్పటికీ కూడా ఈ దుర్మార్గమైన ప్రచారం ఏంటి? కాంగ్రెస్ పార్టీ నాయకులు సిగ్గుపడాలి. వాళ్ళ మీరు రామునికి అయోధ్య రాముల టెంపుల్కి ట్రస్ట్ వాళ్ళు ఆహ్వానిస్తే మీరు పోరు, లేదా జై శ్రీరామ్ కార్యక్రమంలో జై శ్రీరామ్ అన్నారు, భారత్ మాతకు జై అన్నారు, లేదా ప్రజల మనోభావాల్ని మీరు గుర్తించరు. ఓట్ల కోసం ఈ నీచ రాజకీయాలు ఏంటి? భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాలు చెప్పింది, అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం ప్రకారము మతపరమైన రిజర్వేషన్ను ఈ దేశంలో చెల్లవు, సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది, రాజ్యాంగ వ్యతిరేకమని ఎవరు చెప్పారు? అంబేద్కర్ గారు చెప్పారు. జనాభా ప్రాతిపాదికన కూడా రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉంది, అందులో భాగంగానే బీసీ జనగణన చేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు. కేంద్రం దీనికి ఒప్పుకుంటుందా, ఒప్పుకోదు? నిన్నటి వరకు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? ప్రతిపక్ష నాయకుడిగా ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు మా సామాజిక వర్గానికి ఉంది, మేము మాత్రమే ముఖ్యమంత్రి బహిరంగంగా చెప్పి
ఎస్సీ ఎస్టీ బీసీల మీద విష ప్రచారం చేసి నువ్వు అయినా సరే నీ నమ్మకంతో ఓట్లేసారు. ఓట్లేస్తే నువ్వేం చేసినావు? నీ క్యాబినెట్ నిజంగా నీకు బీసీల మీద ప్రేమ ఉంటే నీ క్యాబినెట్లో ఏం చేసినావు? ఇద్దరికి ఇచ్చినావు నువ్వు. నీ ప్రేమ ఇక్కడే అర్థమవుతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలో మాదిగ సామాజిక వర్గాన్ని ఒక్క సీట్ ఇవ్వలేను. నీ ప్రేమ ఎస్సీల మీద ప్రేమ ఇక్కడే అర్థమవుతుంది. నీకు నిజంగా ఈ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నావు కదా, మోడీ గారు పదే పదే వివరణ ఇచ్చినప్పుడు కూడా విషప్రచారం రేవంత్ రెడ్డి గారికి మీ ఛానల్ ద్వారా ఒక సవాల్ విసురుతా ఉన్నాను. నిజంగా మీకు బీసీల పైన, ఎస్సీల పైన, ఎస్టీల పైన, మైనారిటీల పైన కూడా ప్రేమ ఉంటే నేను సవాల్ విసురుతున్నా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి పదవి బీసీలకు ఇవ్వను. నీ పార్టీ బీసీలు ఓటేస్తే గెలిచింది కదా, నీ పదవిని పక్కకు పెట్టి ప్రేమ ఉంటే నీ పదవిని ప్రక్క పెట్టి ముఖ్యమంత్రి పదవిని బీసీలకు ఇవ్వు. బీసీలకు ఇవ్వని ఇష్టం లేకపోతే ఎస్సీలకు ఇవ్వు. ఎస్సీలకు ఇష్టం లేకపోతే ఎస్టీలకు ఇవ్వు. ఎస్సీ ఎస్టీ బీసీలు ఇష్టం లేకపోతే మైనారిటీలకు ఇవ్వు. నీకు చేత కాదు, పోనీ నువ్వు ముఖ్యమంత్రి పదవిని ఉంచుకో. పీసీసీ అధ్యక్షుని ఇవ్వు. నువ్వు పీసీసీ అధ్యక్షుని బీసీకి ఇవ్వు, ఎస్సీకి ఇవ్వు, ఎస్టీకి ఇవ్వు, మైనారిటీకి ఇవ్వు. ఎందుకు ఈ దొంగ ప్రచారాలు? ముఖ్యమంత్రి హోదాలో ఫేక్ వీడియోస్ తయారు చేస్తారండి ఎవరన్నా? ప్రపంచం నవ్వుగా ఉంటుంది. కేసీఆర్కి ఇట్లాంటి ఫేక్ వార్తలు సృష్టించి ఫేక్ న్యూస్ రచించక ఇంటికి పోయాడు. ముఖ్యమంత్రి హోదా గౌరవపైన రాజ్యాంగబద్ధమైన పదవి ఫేక్ వీడియోలు సృష్టించి మోడీ గారు ఏకంగా విష ప్రచారం, అమిత్ షా గారు ఏకంగా హోంమంత్రి, అమిత్ షా కాదు ఇక్కడ, కేంద్ర హోంమంత్రి యొక్క వీడియోలని మార్ఫింగ్ చేసి విష ప్రచారం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఏమనాలి? ప్రజలు నమ్ముతారు? ఇవాళ సోషల్ మీడియా ఉంది. 10 ఏళ్ళ రిజర్వేషన్ పోయినాయా? వాజ్పేయి గారు రిజర్వేషన్ తీసేశారా? సాక్షాత్తు మోడీ గారే బలహీన వర్గాల వ్యక్తి, మోడీ గారే బీసీ. మోడీ గారు ఈ దేశానికి కేంద్రంలో బీసీ ప్రధానమంత్రి అయినందుకు క్యాబినెట్లో 27 మంది బీసీలను కేంద్ర మంత్రులు చేశారు. నువ్వు ఇద్దరినిచ్చినావు. నువ్వు నీ ప్రేమేందో, మోడీ గారి ప్రేమేందో స్పష్టంగా అర్థమవుతా ఉంది. కేంద్రంలో 12 మందికి ఎస్సీలకు మంత్రులు చేశారు, 9 మంది ఎస్టీలని మంత్రులు చేసిండ్రు. ఈ దేశానికి 2 సార్లు, ఒకసారి ఎస్సీ రాష్ట్రపతిని చేస్తే రెండోసారి ఆదివాసీ మహిళను రాష్ట్రపతి. ఈ సామాజిక న్యాయం మోడీ గారి సామాజిక న్యాయం అదవుతే నీ సామాజిక న్యాయం ఏంది? మాదిగలకు సీట్లు ఇవ్వకపోవడం, బీసీలకు మంత్రి పదవులు ఇవ్వకపోవడం. ఉన్న ఒక ముదిరాజ్ కమిటీకి ఓట్లు మాట్లాడుతున్నావు కదా, హైయెస్ట్ జనాభా అని చెప్పుకుంటాం కదా, ఒకే ఒక్కడు నీ క్యాబినెట్, ఒకే ఒక్కడు నీ పార్టీలో ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించి ఒక్క ఎమ్మెల్యే గెలిచాడు. ఆయనకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు? నీ కపట ప్రేమలు బీసీలపైన, ఎస్సీలపైన, ఎస్టీలపైన, మైనారిటీలపైన ప్రజలు నమ్మరు. నువ్వెవరో నీకు తెలుసు. మొన్న కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. 33 కార్పొరేషన్ 25 మంది నీ బంధువులకు ఇచ్చుకున్నావు. నువ్వు బీసీల గురించి మాట్లాడతావు, నువ్వు ఎస్టీల గురించి మాట్లాడతావు, నువ్వు మైనారిటీల గురించి మాట్లాడతావు. నువ్వు ఇంట్లో దేశానికి మోడీ గారు రిజర్వేషన్స్ ఏం చేస్తాడేది పక్కకు పెడదాం. ఫస్ట్ నువ్వు ఇంప్లిమెంట్ చేయి. లోకల్ బాడీలో రిజర్వేషన్ తీసుకురా. కేసీఆర్ గారు 33% రిజర్వేషన్ని రద్దు చేస్తే నువ్వు కూడా దాన్ని కొనసాగిస్తున్నావు. ఇవాళ నువ్వు 33% రిజర్వేషన్ లోకల్ బాడీలో తీసుకురా. సర్పంచ్ ఎలక్షన్స్లో బీసీలకు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ లేకుండా ఇవాళ నువ్వు ఫస్ట్ రిజర్వేషన్ తీసుకురా. ఏంది మాటలు? ప్రజలు నవ్వుకుంటున్నారు నీ భాషను చూసి, ప్రజలు అసహించుకుంటున్నారు. 4 నెలలు ఇంత వ్యతిరేకత కూడగట్టుకున్నటువంటి మొదటి ముఖ్యమంత్రి నువ్వు. ప్రజలు చాలా విశ్వసనీయత ఎప్పుడు అందరినీ గమనిస్తూ ఉంటారు. కేసీఆర్ ఏం మాట్లాడిన చూస్తారు, మోడీ గారు ఏం మాట్లాడిన చూస్తారు, రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడి చూస్తారు. అన్నీ చూసి ఏది నిజమో ఏది అబద్ధం ప్రజలకు తెలుసు. ప్రతి అబద్ధాన్ని నిజాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తే అబాస్ పాలవుతావు ముఖ్యమంత్రి గారు. ఇట్లాంటి చిల్లర రాజకీయాలు డైరెక్ట్గా నీ విధానాలు చెప్పుకొని ఓట్లు అడుగు. నీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవాలనో ఓట్లు అడుగు. ఎందుకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనో ఓట్లు అడుగు. ప్రజలు నీ మీద నమ్మకం, విశ్వాసం ఓట్లేస్తారు తప్ప లేనిపోని సృష్టించి చిల్లర రాజకీయాలు చేస్తే చిల్లర అవుతారు తప్ప గొప్ప వాళ్ళు కారు. దయచేసి ఇప్పటికైనా మీరు జ్ఞానం తెచ్చుకోవాలని కోరుతా ఉన్నాను. మహిళలకు సంబంధించి రిజర్వేషన్ను పార్లమెంట్లో అమలు చేసిన ఘనత మోడీకి దక్కింది. కాంగ్రెస్ పార్టీలో ఈ బిల్లు ఆమోదం పొందలే. అటువంటి నాయకుడు ఇప్పుడు ఇవన్నింటి కూడా తీసేస్తాము, తొలగిస్తామని చెప్పేసి అనడంలో వాస్తవం ఉందా? కాంగ్రెస్ పార్టీకి నేను ఇంతకుముందు ఓటమి భయం పట్టుకుంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 20-30 సీట్లు కూడా రావట్లేదు. ఈసారి కాంగ్రెస్ పార్టీ 20-30 సీట్లు వస్తే ఏకంగా బ్రిటిష్ ఓడిపెట్టిన కాంగ్రెస్ పార్టీ రద్దు అవుతుందని భయం. ఆ రద్దుతో భాగంగా మా రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందని భయంతో ఇప్పుడు బీజేపీ అనేది సూర్యుడు లాంటాడు. బీజేపీ దేశం ప్రపంచంలో అతిపెద్ద పార్టీ.
24 కోట్ల మందికి సభ్యత్వం కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ, ఈ దేశంలో రేపు 400 ఎంపీలతో గెలుస్తున్నటువంటి పార్టీ, 20 రాష్ట్రాలకి ఎస్సీ ఎస్టీ బీసీలను ముఖ్యమంత్రులు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఒక సూర్యుడు లాంటి వాళ్ళు బీజేపీ పైన ఉమ్మేస్తామంటే ఎవరిపైన పడుతుంది అది? ఇవాళ రేవంత్ రెడ్డి గారు సరిగ్గా సూర్యుడి పైన ఉమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళపైనే పడుతుంది, అది వాళ్ళే కడుక్కోవాల్సిన అవసరం ఉంది. చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా తెలంగాణకి ఏమి ఇచ్చారంటే గాడిద గుడ్డు ఇచ్చారని ఒక నినాదాన్ని తీసుకొని వచ్చి ప్రజల్లోకి వెళ్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? రేవంత్ రెడ్డి గారు చదువుకున్నారో లేదో నాకు తెలియదు. ఆయన ఏం చదువుకున్నాడు కూడా నేను ఎప్పుడు కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడలే. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి హోదాలో ఒక లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏకంగా 6 గంటలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విజ్ఞులు, ప్రముఖులు, ఎడిటర్సు, సబ్ ఎడిటర్సు, జర్నలిస్టులని, మేధావులని అందరినీ పిలిపించి సబ్బండ మేధావి వర్గాన్ని పిలిపించి లైవ్ టెలికాస్ట్ చేశాడు. టెంప్లెట్లో కేంద్రము ఈ 9 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఏ రంగాల్లో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందనేది స్పష్టంగా ఆన్ రికార్డు, ప్రతిదానికి జీవోల రూపంలో 9 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఇస్తే ఆ 9 లక్షల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డికి కనిపిస్తలేదు, గాడిద గుడ్డు కనిపిస్తూ ఉంది. మరి ఆ గుడ్డు ఎవరు మాట్లాడతారో నేను మాట్లాడదలుచుకోలేదు. మొన్నటికి మొన్న మోడీ గారిని కలిసి మా బడేబాయ్ అని చెప్పుకున్నటువంటి వ్యక్తివి నువ్వు ఈ రాష్ట్రంలో కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని వాతావరణంలో మోడీ గారు తెలంగాణ ప్రజలు నష్టపోవద్దు, బాధపడొద్దు అని చెప్పి 18,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు ఈ 4 మంత్స్లో. 18,000 crores రూపీస్ రెగ్యులర్గా వచ్చే అమౌంట్కి అదనంగా 18,000 కోట్ల రూపాయలు నువ్వు ఏం చేసావో చెప్పాలా. ఇంకా ఎన్నికలు కాగానే ఇంకో 16,000 కోట్ల రూపాయలు బిల్లు పెండింగ్ ఉంది. ఆ 16,000 కోట్ల రూపాయలు కూడా ఈ జూన్ వరకు వస్తాయి. దాదాపు 34 వేల కోట్ల రూపాయల అమౌంట్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ప్రజలకు చెప్పాలి. మోడీ గారి వల్ల దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తెలంగాణలో ఉన్న నువ్వు బీటీ రోడ్లు చూసుకోండి, నేషనల్ హైవే చూసుకోండి, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి డెవలపింగ్ యాక్టివిటీస్, అది రూపాయి కిలో బియ్యం కావచ్చు, అవి టాయిలెట్స్ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, ఉపాధి హామీ పథకం కావచ్చు, 6,000 రూపాయలు కావచ్చు, ఏది ఇచ్చినా మోడీ గారు ఇచ్చారు. నువ్వేమిచ్చినావు? ఎక్కడ పోయినాయి? నువ్వు 4 నెలల నుంచి వచ్చిన వసూలైన ట్యాక్స్లు ఏమైనాయి? కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు ఏమైనాయి? మళ్ళీ గాడిద గుడ్డు అంటావా? అంటే తిని మొత్తం డబ్బులని తినేసి గాడిద గుడ్డులు గుర్తుకొస్తున్నాయా మీకు? ఇది ప్రజలు నమ్మరు, ప్రజలు విశ్వసించారు. ఈసారి ఎంపీ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది సార్? ఎవరెవరికి పోటీ ఉండబోతుంది? గతంలో బీఆర్ఎస్ అంటే చాలా అధికారంలో ఉండే, ఇప్పుడు పోటీ ఉండేది, కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోటీ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు నేను చెప్తేనే బీజేపీ నాయకుడు చెప్తారని అనుకుంటారు. మీరు ఈ కెమెరాను వీడియోని ఏ రోడ్డు మీద పోయి ఎవరిని అడగాడు కానీ ఈ దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలంటే టక్కుమని రెండో ఆలోచన కూడా చేయడు. నాకు తెలియదు అయ్యో అయ్యను నీళ్ళు నమ్మలాడు. టక్కుమని ఈ దేశానికి ప్రధానమంత్రి మోడీ గారు ఉండాలని కోరుకుంటారు. 80%, 100% మీరే ప్రశ్న వేయచ్చప్పుడు మోడీ గారు ఎందుకంటే రాహుల్ గాంధీ ఉండొచ్చు కదన్న. చీచి రాహుల్ గాంధీ దేశాన్ని పరిపాలిస్తాడా? ఆయన కెపాసిటీ ఉందా? ఆయనకు శక్తి ఉందా? ఆయన ఏం పరిపాలిస్తాడండి అని ఇది ప్రజల భావన. మేము పార్టీగా మేము అదే విధానాలు చెప్పుకొని ఓట్లు అడుగుతాం, కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు చూడాలి. వల్ల చాలా స్పష్టంగా ఓటరు ఉన్నటువంటి ప్రతి ఓటు పెద్ద ఆయన వరకు, పెద్ద పండు ముసలుల వరకు, యంగ్ ఓటర్స్ వరకు కూడా ఈ దేశానికి మోడీ గారు ప్రధానమంత్రి ఉంటేనే ఈ దేశం రక్షించబడుతుంది, ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది, దేశం సుసంపన్నమవుతుంది, దేశంలో ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా అవతరించడానికి, ఆర్థికంగా అవతరించడానికి అవకాశాలు ఉంటాయి. మళ్ళీ మోడీ గారికే ఓటేస్తాం, మోడీ గారు జీవించున్నంత వరకు మోడీ గారికి ఓటేస్తామని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అది ప్రజల అభిప్రాయం. ఇవాళ మాకున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అనేక సర్వేలు, కాంగ్రెస్ పార్టీ సర్వే, టీఆర్ఎస్ సర్వే, బీజేపీ సర్వే గురించి నేను చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ సర్వేలోనే బీజేపీ 10 సీట్లు గెలుస్తున్నాయని అంటున్నారు వాళ్ళే. మా బీజేపీ పార్టీ సర్వేలో మేము మొత్తం 17 గెలుస్తామని చెప్పుకుంటుండొచ్చు పబ్లిక్లో. మేము స్పష్టంగా మాకున్న అంతర్గతంగా ఉంది 12 సీట్లు గెలవబోతున్నామని. ఇటు టీఆర్ఎస్ పార్టీ సర్వే వాళ్ళు చెప్పుకుంటున్న సర్వే వస్తే 0 లేదా 1. ఇది అనేక సర్వేలు కేంద్ర రాష్ట్ర చిన్న పెద్ద అనేక మీడియా సెంటర్లు, వరల్డ్ మీడియా సెంటర్లు కూడా వచ్చి ఇక్కడ సర్వేలు చేస్తే ఇది వాస్తవం అయితే ఇది జీర్ణించుకోలేక, దాన్ని తట్టుకోలేక, ఒకవేళ ఎంపీ సీట్లు ఓడిపోతే నా బతికేమవుతుందో, నా ముఖ్యమంత్రి పదవి ఏమవుతుందో, స్థానికంగా సీనియర్ నాయకులు నా పైన తిరగబడతారేమన్న భయంతో ఒక బీజేపీ పైన ఒక విషప్రచారం, రిజర్వేషన్ అనేటువంటి విషప్రచారం ముందుకొచ్చి రాజకీయాలు చేస్తుంది తప్ప అది ఒక్కరోజే నిన్నటికి అయిపోయింది. మోడీ గారు చాలా స్పష్టంగా దేశానికి వివరించి ఇచ్చారు. కాబట్టి మోడీ గారు జీవించి ఉన్నంత వరకు
ఈ రిజర్వేషన్లు కాపాడుతాను, రిజర్వేషన్ ఇస్తానని చెప్పిన తర్వాత ఇక ప్రజలకు అర్థమైంది ఎన్ని అబద్ధాలు అని చెప్పినా వీళ్ళు మాట్లాడరు. థ్యాంక్ యూ అన్న. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది, మెజారిటీ సీట్లు సాధిస్తుంది. అంతేకాకుండా రాజ్యాంగాన్ని మారుస్తాము, రిజర్వేషన్లను రద్దు చేస్తామనే అంశాన్ని దాన్ని స్పష్టంగా మోడీ సమాధానం ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో కానీ బీజేపీ ఉన్నంతకాలం, మోడీ బ్రతుకున్నంత కాలం కూడా ఈ రిజర్వేషన్లకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగదు, అంతేకాకుండా రద్దు అన్న విషయమే ఉండదని చెప్తున్నారు. కెమెరామెన్ ప్రకాష్తో మహేందర్, పబ్లిక్ కోర్ట్ న్యూస్, హైదరాబాద్.